హాయ్ అండి. ఈరోజైతే బంగినపల్లి మామిడికాయలతో కూర అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికోసమైతే మా పెరట్లో నుండి చెట్టు దగ్గరికి అయితే వచ్చాను మామిడికాయలు తీసుకోవడానికి. చూడండి, చూపిస్తాను. ఇదిగోండి, 2 మామిడికాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంతో అయితే కూర చేద్దాం. ఇదిగోండి, మన బంగినపల్లి 2 కాయలు తెచ్చాను కదా, అవైతే పైన తొక్క అయితే తీసి ఇలా అయితే ముక్కలు కోసుకున్నాను. 2 కాయలని కూడా ఇదిగోండి ఈ విధంగా ముక్కలు అయితే కోసుకున్నాను ఈ సైజులో. ఇప్పుడైతే ఇవి ఒక 7-8 నిమిషాలు అయితే ఉడకపెట్టుకోవాలి. మూత పెట్టి అయితే ఉడకపెట్టుకోవాలి. తర్వాత అయితే కర్రీ చేసుకుందాం. ఇదిగోండి ఇలా అయితే ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడైతే ఇవి తీసేయాలి. ఇప్పుడైతే ఇవి బయటికి అయితే తీసేస్తాను. స్టవ్ అయితే ఆపేస్తాను. ఇప్పుడు మనం ఇవి వేరే ప్లేట్లో అయితే వేసుకోవాలి. వచ్చిన వాటర్తో మనం రసం కూడా పెట్టుకోవచ్చండి. పులుపు తక్కువ తినేవాళ్ళు దీంతో రసం అయినా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా అయితే ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇదిగోండి ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు దీనిలో మనం పోపులు అయితే వేసుకుందాం. పోపులు వేసాక వెల్లుల్లి రేఖలు, ఎండుమిర్చి అయితే వేస్తున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాం. ఇప్పుడైతే కరివేపాకు వేస్తున్నాం. ఇప్పుడైతే మనం మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాం. దీనిలో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా పౌడర్, సాల్ట్ కూడా వేస్తాను. ఇదంతా ఒకసారి అయితే కలుపుతాను. ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే వేస్తాను. ఇంకా ఒకసారి అయితే కలుపుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇదిగోండి కూర అయితే ఉడుకుతుంది బాగా. ఇప్పుడైతే దీనిలో మనం కొంచెం బెల్లం అయితే వేసుకుందాం. ఇదిగోండి నేనైతే బెల్లం అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే మళ్ళీ మూత అయితే పెట్టేస్తాం. ఇప్పుడైతే చూద్దాం మన కూర అయితే ఎంతవరకు వచ్చిందో. మన కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. జ్యూసీ బంగినపల్లి మామిడికాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే స్టవ్ అయితే ఆపేస్తాను.
ఈ మాత్రం జ్యూస్ అయితే ఉండాలండి రైస్లో కలుపుకోవడానికి. నా కూర అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి నేనైతే రైస్తో తింటున్నా. టేస్ట్ అయితే చూసి చెప్తాను. చాలా బాగుందండి. చాలా బాగుందండి. ఎవరైనా ట్రై చేయొచ్చు. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.